ఓకే తర్వాత మాట్లాడతాను సార్ సార్. ఏంటి మూర్తి, అంతా రెడీనా? సార్ అది ఏమైంది? సార్ అంతా రెడీయే, కానీ ఒక చిన్న విషయం జరిగింది, అందుకని. ఏంటి ప్రాబ్లం? అందరూ సంతకాలు పెట్టాలా? పెట్టాలి. అవునవును, నేను స్టేషన్లోనే ఉన్నాను. నేరుగా వచ్చి మాట్లాడతానని చెప్పు. నువ్వు ఏదో కుమార్ బాయ్, ఒక సిగరెట్ ఉంటే ఇవ్వండి. రే ఊరుకోరా, ఇది పోలీస్ స్టేషన్ రా. ఏం పోలీస్ స్టేషన్ కుమార్ బాయ్? సార్ పోలీసుల దగ్గర ఎవిడెన్స్ అన్నీ ఉన్నాయి సార్. వస్తాలే. మరి ఎలా సార్? चुप रे, वो लोग बात कर रहे हैं ना. ఇదే మీరు పెద్ద విషయం అనుకోకండిరా. ఏంటి మహా అయితే 3 సంవత్సరాలు, ఆ లోపలే మీరు బయటకు వస్తారు. భయపడకండి. రే నేనున్నానుగా, మీరేం భయపడకండి. రండి సార్ వెళ్దాం. साले बोल जाता ना तुम, क्यों मुंह खोल रहे? ఏం చేయగలం? అధికారంలో ఎవరున్నా సరే వాళ్ళు చెప్పింది జరుగుతుంది. సార్. There is a bad news. సార్. నేరస్తుల ప్రాణాలకి రక్షణ లేనందువల్ల దే విల్ బి షిఫ్టెడ్ టు ఆర్ఎల్పురం స్టేషన్. సార్, హౌ ఇస్ దట్ పాసిబుల్? వాళ్ళని క్రైమ్ స్పాట్కి తీసుకెళ్లి వాంగ్మూలం తీసుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేసేసాం సార్. చివరి క్షణంలో మీరు ఈ మాట అనడం, దిస్ ఇస్ అబ్సర్డ్. సజన్, ఇక మీదట ఈ కేసుని ఆర్ఎల్పురం ఎస్పీ హ్యాండిల్ చేస్తారు. సో ఈ కేసు నుండి మిమ్మల్ని రిలీవ్ చేయమని పై నుండి ఆర్డర్స్ వచ్చాయి. బట్ సార్, ఐఎమ్ సారీ సజన్. సార్, ఇప్పుడు ఈ విషయం చెప్పొచ్చో లేదో నాకు తెలియటం లేదు. నేను మీ అంత చదువుకున్నోని కాదు, కానీ 31 ఏళ్ల ఉద్యోగ అనుభవం ఉంది సార్. అందుకే చెప్తున్నాను, ఏ కేసుని పర్సనల్గా తీసుకోకూడదు సార్. మీలాంటి ఆఫీసర్లు ఎంతోమందిని నా సర్వీసులో నేను చూశాను సార్. చట్టాన్ని కాపాడడానికేగా ఈ ఉద్యోగంలో మీరు చేరారు, కానీ పరిస్థితులు అలా ఉండనివ్వటం లేదు సార్. పై అధికారులు చెప్పినట్టు చేయడమే కదా మనలాంటి వాళ్ళ బాధ్యత. వాళ్ళు చెప్పినట్టు చేస్తే మనకే సమస్య రాదు సార్. వాళ్ళని షిఫ్ట్ చేయడానికి అంతా రెడీ చేయండి సార్. ఏమయ్యా, వాళ్ళని ఇక్కడ నుండి షిఫ్ట్ చేయమంటున్నారయ్యా? ఎవరిని సార్? ఎవరినా? ఓయ్, ఆ నలుగురినేనయ్యా. వెంటనే బండి రెడీ చెయ్యి. बारिश में ये लोग किधर लेके जा रहे हैं? రే కంగారు పడద్దు, వీళ్ళ మనల్ని ఏమి చేయలేరులేరా. సారు సిగరెట్టా? కాల్చండి కాల్చండి. నేను అడిగితే మాత్రం ఎవరు? ये भाई, ये पुलिस वाला को देखो कैसा देख रहे हैं साला. సరిగ్గా మేకప్ వేసుకుంటే 18 ఏళ్ళ ముసలోళ్ళ ఉంటాడు. 30 రోజుల్లో ఈ దారుణం చేసిన వాళ్ళని మీ ముందు నిలబడతాను. ఎటువంటి పరిస్థితులను పోలీసులు తోడుగా ఉంటారన్న నమ్మకం నా కూతురు ఈ రోజు ఓడిపోయింది సార్. ఈ కేసులు లేకుండా చేయడానికి ఎంత తీసుకున్నారని అడుగుతున్నాను సార్. పోలీసుల పేరు వింటేనే భయం వేస్తుంది. అధికారంలో ఎవరున్నా సరే వాళ్ళు చెప్పింది జరుగుతుంది. సో ఈ కేసు నుండి మిమ్మల్ని రిలీవ్ చేయమని పై నుండి ఆర్డర్స్ వచ్చాయి. ఐఎమ్ సారీ సజన్. ఒక ఏసీపీ విచారించినంత మాత్రాన ఇక్కడ ఏమీ జరగదు. పై అధికారులు చెప్పినట్టు చేయడమే కదా సార్ మనలాంటి వాళ్ళ బాధ్యత. నిజమే కదా? నిజమే చెప్పాడు, కరెక్టే చెప్పాడు. సుందర్, స్ట్రైట్గా ఎస్ఎల్పుర స్టేషన్కి వెళ్ళండి, మేము వచ్చేస్తాం. చెప్పాడు. కాపీ సార్. బండి స్ట్రైట్గా ఎస్ఎల్పురం స్టేషన్ పోని. చూడరా, ఇంకో పోలీస్ వ్యాను. వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారా? వచ్చే లెఫ్ట్కి తిప్పు. ఇదిగో ఈ లెఫ్ట్. పైగా మనకి ఎస్కార్ట్ కూడా ఉంది.
సార్ బ్లర్ అయ్యే జల్దీ क्या सर रिलैक्सेशन का मूड है क्या I'm sorry, sir. The mood of the nation is clear. From Bollywood celebrities to cricketers, from bureaucrats to normal people. The social media is flooded with response in support of the Ramanagara encounter. Which, to no surprise, is trending nationwide. हम पुलिस वाले नहीं हैं आप खाकी पहने हो इसलिए आप भी हमारे लिए पुलिस రామనగరాలో జరిగిన మానభంగం హత్య కేసులో ఖైదు చేయబడ్డ నలుగురు హంతకుల్ని పోలీసులు అర్ధరాత్రి విద్యారణ్యపురంలో ఎన్కౌంటర్ చేశారు. దానికి సంబంధించిన అన్ని విమర్శలకి సమాధానమిచ్చారు ఏసీపీ సజ్జన్ కుమార్. Today is truly the happiest day for all of us. Exactly, absolutely. Just wanted to add upon what Ms. Shweta said. Today is history. Just mark my words. Today is the day when every woman can truly. అక్క న్యూస్ నేషనల్ మీడియాలో వచ్చింది. అందరూ టపాకాయలు పేలుస్తున్నారు. రండి. Sweets being distributed on the streets. Crackers being bursted on encounter killings. There are still questions being raised by several people on the legality of the encounter. Hey, on behalf of all of us, convey our wishes and congrats to your father. Sure, okay? ma'am, I will convey the same. అయితే మిస్ హాఫ్ డే లీవా? All of you silence. ఒకే రోజులోనే నేషనల్ హీరోగా మారిన ఏసీపీ సజ్జన్ కుమార్ ని ప్రెస్ The మీట్ entire చేయడానికి nation is waiting to hear from the police, and from what we know, ACP Sajjan Kumar himself will be addressing the media shortly. Sajan, Sir. the press is ready. Come. See, look this one. As you are all aware, the ACP of Ramnagara was appointed as the investigating officer in the Ramnagara rape and murder case. The team collected a lot of human intelligence. Following the investigation based on the solid proof and evidence, we arrested the 4 accused on the 5th of September. On the 8th September, all the 4 accused were taken to the crime spot at 1 a.m. for recreating the scene, in between which the culprits snatched and captured the guns of the police officers and opened up firearms and tried to escape. It was then that the police had to retaliate and open bullets at them, in which the 4 accused in the case have been killed. I repeat, all the 4 accused has been killed in an encounter. Please, one by one. Sir, may I know the current condition of the injured police officer? How are they now? He is under observation. Till now, everything is all right. Sir, National Human Rights Commission has issued a statement condemning the incident. చట్టాన్ని మీ చేతిలోకి తీసుకునే అధికారం ఉందా? చెప్పండి సార్. మా అమ్మాయి విషయంలో న్యాయం జరిగింది. చట్టం కంటే న్యాయం గొప్పది. ఎవరో ఒక శ్రద్ధ తీసుకుంటే ఇలాంటి పాపాత్ములకు శిక్ష పడుతుంది. సార్, మీరు ఎన్కౌంటర్ చేసిన నలుగురు కుటుంబాలకి వాళ్ళే ఆధారం. అయితే ఇప్పుడు మీ పోలీసులు గాని ప్రభుత్వం గాని వాళ్ళని ఎలా ఆదుకుంటారు? నాకు వాడి గురించి ఒక్క మాట మాట్లాడడం కూడా ఇష్టం లేదు. నేను వాడి శవాన్ని కూడా చూడను. కారణం
వాడు నా బిడ్డే కాదు. సార్, ఒక ఎన్కౌంటర్ లో పోలీసులు ఫాలో చేయవలసిన 14 ప్రొసీజర్స్, రూల్స్ ఆఫ్ లాలో ఎన్నో ప్రొసీజర్స్ ఉన్నాయి. ఇవన్నీ ఫాలో చేయకుండా ఎలా మీరు వాళ్ళని చంపారు? మేడం, పోలీసులకి కూడా కుటుంబాలు, స్నేహితులు ఉంటారు. ప్రాణం మీదకి వచ్చినప్పుడు 14 ప్రిన్సిపల్స్ని చదువుతూ కూర్చుంటే ఏం జరగదు. ఆ క్షణంలో పోలీసుల మనసుకి ఏమనిపిస్తే ఆ పనే చేస్తారు. సో కైండ్లీ అండర్స్టాండ్ అవర్ సిచ్యువేషన్స్ టు. బట్ సార్, ప్లీజ్, ఒకవేళ ఈ సంఘటనలో పోలీసుల ప్రాణాలు కానీ పోయింటే వాళ్ళ కుటుంబానికి ఎక్స్గ్రేషియా ప్రభుత్వం ఇస్తుంది. కుటుంబంలో ఎవరికైనా ఉద్యోగం, అంతకు మించి ఏమీ ఉండదు. కానీ ఇక్కడ చంపబడిన వాళ్ళు క్రిమినల్స్. అలాంటి వాళ్ళ గురించి మాట్లాడేటప్పుడు కైండ్లీ కీప్ దట్ ఇన్ కన్సిడరేషన్. సార్, స్కూల్ నుంచి ఫోన్ వచ్చింది, మీ అబ్బాయికి యాక్సిడెంట్ అయిందట. అమ్మ ఎందుకు నాన్న మనల్ని వదిలిపెట్టిపోయింది? ఏంటి ఇప్పుడు అమ్మని చూడాలా? ఆహా, అమ్మని నేను మిస్ అయినప్పుడల్లా పిలవకుండానే అమ్మ వస్తుంది. కావాలంటే Time to discuss about such things. Our colleague's son is in a serious medical situation. I request the media to kindly understand and respect the seriousness of the matter. సార్, హ్యూమన్ రైట్స్ కమిషన్ ఏసీపీకి వ్యతిరేకంగా కేసు ఫైల్ చేశారు. వాట్స్ యువర్ రియాక్షన్ ఆన్ దట్, సార్? దానికి ఇంకా టైం ఉంది. As of now, the entire department stands with ACP. సార్, 1 minute, సార్. Okay, thank you. బాధపడకండి. మీలాంటి వాళ్ళకి ఆ దేవుడు ఎప్పుడూ మంచే చేస్తాడు. సార్, స్కూల్ అవ్వగానే రోడ్ క్రాస్ చేసి జీప్లో కూర్చుంటానని చెప్పెళ్ళాడు. అప్పుడే ఒక వ్యాన్ వచ్చి గుద్దింది. ఎక్స్క్యూజ్ మీ. హలో సార్, సీసీటీవీ ఫుటేజ్లో దొరికిన బండి నెంబర్ని ట్రేస్ చేశాం. బట్ అయితే ఆ నంబర్ ఫేక్ అంట. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యారు. అండ్ దర్ అపీల్ హస్ బీన్ ఫైల్డ్. నెక్స్ట్ వీక్ నువ్వు కోర్టులో హాజరవ్వాలి. దే విల్ కమ్ అట్ యూ హార్డ్, వెరీ హార్డ్. యూ హ్యావ్ టు బీ ప్రిపేర్డ్. అడ్వకేట్ రఘురామ్ అయ్యర్ గారే ఈ కేసుని స్వయంగా వాదిస్తానని చెప్పడం వల్ల ఈ కేసు తీర్పు ఎలా వస్తుందో అని అందరూ ఎంతో ఆతృతగా ఉన్నారు. ప్రొఫెషనల్ లైఫ్లో ఆవిడకి ఏదైనా కాలేజ్లో వేరే ఇష్యూస్ ఉన్నట్టు తను నాకు ఎప్పుడు చెప్పలేదు. తెలీదు సార్. సారీ, ఆ రోజు పోలీసులకి With the public sentiments behind the ACP and the team, we are all waiting to hear from the judiciary. Sir, we are sorry, sir. We are really sorry, sir. మమ్మల్ని క్షమించండి. మేమిప్పుడు రామ్నగర జిల్లా కోర్టు ముందు ఉన్నాం. ఇంకాసేపట్లో కోర్టులో ఈ విచారణ మొదలవబోతోంది. మేడం, ఏసీపీ సజ్జన్ గారికి వ్యతిరేకంగా జరుగుతున్న హ్యూమన్ రైట్స్ కేసు గురించి మీరేమంటారు? చనిపోయిన నా కూతురికి లభించని ఏ హ్యూమన్ రైట్స్ వాళ్ళ ఆ 4 నేరస్తులకి ఇప్పిస్తారు? ఒకవేళ ఏసీపీకి వ్యతిరేకంగా ఇక్కడ తీర్పు వస్తే ఐ విల్ ఛాలెంజ్ ద వర్డిక్ట్ ఇన్ ద హానరబుల్ కోర్ట్. ఈ కేసులో మేము ఇన్వాల్వ్ అవుతాం. మేడం, ప్లీజ్ మేడం, కోర్టులో న్యాయం లభిస్తుందని మీరు అనుకుంటున్నారా? Good morning, ma'am. Good morning. Come, let's go. Gina, Yeah. you must be online. Okay. And send me the live Okay. updates. Yes, yes. And then So when you will be there? నేను సిగరెట్ తాగుస్తాను. Okay, come fast. సార్, ఇంకా లేదు సార్. సెషన్ ఇంకా సేపట్లో మొదలవుతుంది అనిపిస్తోంది. లేదు సార్, ఇంకో 10 నిమిషాలే, అంతకు మించదు. No, it's Raghuram Iyer appearing on the stage. I don't think it will take long. Yeah, I'll be there soon. Sorry, sir. I was in call.
థ్యాంక్ యూ సార్ నేను అడిగింది కంప్యూటర్ సైన్స్ కోర్స్కే. అవును సార్, ఒక్కటంటే ఒక సీటు. అది మా చెల్లెలు వాళ్ళ అమ్మాయి కోసమే. సెయింట్ జోసెఫ్లో దొరికితే చాలా సంతోషపడతారు. ఓ మంచిదండి, థ్యాంక్ యూ సో మచ్. చాలా సంతోషంగా ఉంది. మనం తర్వాత మాట్లాడదాం. सर केस नंबर 24/2019. आई विल बी देयर. साहब कोई दिक्कत है? कुछ नहीं सर यहाँ की तो चाय SC 24/2019. ఓ, అయ్యర్ గారేనా ప్రాసిక్యూటర్? యువర్ ఆనర్, నేను ఈ స్టేట్కి స్పెషల్ ప్రాసిక్యూటర్ని. ప్లీజ్ ప్రొసీడ్. ఈ కేసులోకి వెళ్ళడానికి ముందు నేను చిన్న కథ చెప్తాను. కొన్ని ఏళ్ల క్రితం, మీకు కరెక్ట్గా చెప్పాలంటే 1989, నేను అడ్వకేట్ సీతారామయ్య దగ్గర జూనియర్గా ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు యువర్ ఆనర్, ఆయన ఒక కేసు వాదించాల్సి వచ్చింది. ఆ రోజు గుండల్పేటలో పెద్ద ఫైనాన్సర్గా ఉన్న దేవేందర్ గౌడ్ ఒక్కగానొక్క కుమారుడు వినాయకన్. అక్కడే ఎలక్ట్రిసిటీ బోర్డులో ప్యూన్గా పనిచేస్తున్న రామప్పనికి 21 ఏళ్ల వయసున్న కూతురుంది. అమ్మాయి వెంట విడిపడుతూ ఉండేవాడు. ఒకరోజు ఆ అమ్మాయి బస్సులో వస్తున్నప్పుడు ఆ అమ్మాయి మీద చేయి వేసిన వినాయకన్ కుడి చేతిని అదే బస్సులో అందరూ చూస్తూ ఉండగానే ఓ 18 ఏళ్ల కుర్రాడు నరికేశాడు. కానీ కేసు కోర్టుకు వచ్చిన తర్వాత నరికిన వాడికే కేసు వ్యతిరేకమైంది. అది కూడా 307 అటెంప్టివ్ మర్డర్. యువర్ ఆనర్, ఆ రోజు కేసుని 18 ఏళ్ల కుర్రాడి కోసం సీతారామన్ గారు వాదించి గెలిచినప్పుడు ఎండింగ్ నోటుగా ఆయన మాటలు విని మా జూనియర్స్ అందరికీ ఒళ్ళు పులకరించిపోయింది. దట్స్ ద డిగ్నిటీ ఆఫ్ ది నేషన్ ఈజ్ ది డిగ్నిటీ దట్ ఇట్ గివ్స్ ఇట్స్ ఉమెన్. ఒక దేశం యొక్క గౌరవం అంటే ఆ దేశంలోని స్త్రీలకిచ్చే గౌరవమే. కానీ అప్పటి ప్రతివాది న్యాయం కోసం పోరాడిన అబ్బాయి కేసుని మన చట్టంలో లొసుగులను ఉపయోగించి ఆ కేసును నీరుగార్చారు. ఈ కేసులో శిక్ష పడాల్సిన వాళ్ళని తెలివిగా తప్పించారు. యువర్ ఆనర్, ఆ కేసును మీకు ఈరోజు గుర్తు చేయడానికి ఒక కారణం ఉంది. బికాజ్ హిస్టరీ ఈజ్ రిపీటింగ్ ఇట్ సెల్ఫ్. ఆ రోజు ఆ ఫైనాన్సర్ కొడుకు యొక్క ఉద్దేశమే ఆ అమ్మాయిని మొలాస్ట్ చేయటం మాత్రమే. ఈరోజు ఈ కేసులో SC 24/2019 ద విక్టిమ్ వాజ్ రేప్డ్ అండ్ బర్న్ టు డెత్. ఆ రోజు ఒకడు దానిని ఎదిరించి ప్రశ్నించాడు. అతను ఒక సాధారణ 18 ఏళ్ల యువకుడు. అదేవిధంగా ఈరోజు వచ్చింది చట్టాన్ని కాపాడే ఒక బాధ్యతాయుతమైన పోలీస్ ఆఫీసర్. యువర్ ఆనర్, ఆ రోజు నేరం చేసిన వినాయకం అనే కుర్రాడికి అప్పటి న్యాయస్థానం 3 ఏళ్ల శిక్ష విధించింది. ఈరోజు ఈ హత్యతో సంబంధం ఉన్న 4 నేరస్తులకి గౌరవనీయులైన న్యాయమూర్తి గారు విధించాల్సింది ఉరిశిక్ష. యువర్ ఆనర్, బికాస్ దే హ్యావ్ కమిటెడ్ ఎ హీనస్ క్రైమ్ దట్ షాక్డ్ ద ఎంటైర్ నేషన్. యువర్ ఆనర్, ఈ కేసు కోర్టులో విచారణకి వచ్చినప్పుడు అతి ముఖ్యమైన మరో ప్రశ్న కూడా తలెత్తుతుంది. ఆ 4 లేక ఈ పోలీస్ ఆఫీసర్ ఆ నేరం చేసింది? కారణం, ఇక్కడ న్యాయం కోసం పోరాడుతోంది ఒక స్త్రీ, ఒక మాతృమూర్తి. ఈ సమాజానికి ద సొసైటీ ఈజ్ ద పిటిషనర్. ఒప్పుకుంటున్నాను,
వివరాలు సేకరించడానికి క్రిమినల్స్ తీసుకెళ్తున్నప్పుడు వాళ్ళు తప్పించుకోవడానికి ప్రయత్నిస్తే పోలీసు వాళ్ళు కాల్చాల్సింది మోకాళ్ళ కింద మాత్రమే. అది నేను ఒప్పుకుంటున్నాను. కానీ ఇలాంటి వాళ్ళను కాల్చాల్సింది మోకాళ్ళ కింద కాదు యువరానర్. ఇదిగో ఇక్కడ, లేదంటే ఇక్కడ కాల్చాలి. బికాస్ దే ఆర్ క్రిమినల్స్. ఆ బ్లడీ క్రిమినల్స్ కి వ్యతిరేకంగా, ఆ హంతకులకు వ్యతిరేకంగా పోలీసు వాళ్ళు చేసింది తప్పని తన గుండెలపై చెయ్యి వేసి ఈ కోర్టులో ఉన్న ఏ ఒక్కరైనా ముందుకొస్తే ఐ విల్ ఛాలెంజ్ దెమ్. May I? Your Honor, I think he has a point. ఈ ఇన్స్టంట్ టీ, ఇన్స్టంట్ కాఫీ అంటామే, ఆ విధంగా ఇన్స్టంట్ జస్టిస్. He has a point. And to prove that point, ఒకరిని కోర్టులో ప్రవేశపెట్టడానికి మీ అనుమతి కావాలి. ప్రొసీడ్. పేరు? తాయారమ్మ. ఊరు? కాకినాడ. ఇక్కడ మీరెక్కడ ఉంటున్నారు? కేఆర్పురం కాలనీలో. పెళ్ళయిందా? ఎంతమంది పిల్లలు? ఒకే ఒక కూతురు. తన పేరేంటి? ఒకే ఒక కూతురు యువర్ ఆనర్. పేరు శివాని. 14 ఏళ్ళు. చదువులో దిట్ట. తండ్రి వదిలేసి వెళ్ళిన ఇంటిని కాపాడడం కోసం స్కూల్ అయిపోయాక ప్రతిరోజు కేఆర్పురంలో ఒక ఇంటికి పనికి వెళ్తుంది. బట్ గత 2.5 సంవత్సరాలుగా తను స్కూల్కి వెళ్ళడం లేదు. ఆ ఇంటి పనికి వెళ్ళడం లేదు. కారణం తను లేదు. షీఈస్ నో మోర్. ఆ హౌస్ ఓనర్, ఆ 67 ఏళ్ల వ్యక్తి, దట్ 67 years old man బ్రూటలీ రేప్డ్ హర్. ఈవిడికి ఆదరణగా ఉన్న తన మేనమామ ఆ 67 ఏళ్ల ముసలాడి మీద కేసు పెట్టాడని, పాపం అతని మీద అబద్ధపు కేసు పెట్టడం వల్ల అతను జైల్లో ఉన్నాడు. అప్పుడు కూడా ఈవిడేమీ కృంగిపోలేదు. మెజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం ఇవ్వడానికి వెళ్తున్న దారిలో నంబర్ ప్లేట్ కూడా లేని ఒక ట్రక్కుతో దారుణంగా గుద్ది ఆ 16 ఏళ్ల ఆడపిల్ల ప్రాణం తీశారు. సో మై క్వశ్చన్ ఇస్ యువర్ ఆనర్, చట్టం అందరికీ సమానమే అయితే ఈ నలుగురిని షూట్ చేసి శిక్షించినట్టు ఆ 67 ఏళ్ల మృగాన్ని షూట్ చేయొద్దు? ఇన్స్టంట్ టీ, ఇన్స్టంట్ కాఫీ, ఇన్స్టంట్. సారీ ఫర్ ది ఇంటరప్షన్ యువర్ ఆనర్. ఆపోజిట్ లాయర్ గారు కొత్తగా వచ్చినందున ఇలాంటి కేసుల్లో అనుభవం ఉండుండదు యువర్ ఆనర్. ఇలాంటి కొన్ని వేల కేసులు కోర్టులో పెండింగ్లో ఉన్నాయి. ది కేస్ డిస్కస్ హియర్, దట్ ఈస్ SC 24 of 2019, has no connection with this incident. Absolutely no connection at all. ఎవరో ఒక ముసలాడు ఎవరో ఒక అమ్మాయిని మోసం చేశాడు. ఒకవేళ అతను ఎవరో ఒక ముసలాడు కాకపోతే? ఈవిడెవరో మీకు తెలిసే అవకాశం లేదు. ఈవిడ కూతురు మీకు తెలిసే అవకాశం లేదు. కానీ ఆ 67 ఏళ్ల ముసలాడు మీకు తెలియకుండా ఉండే అవకాశమే లేదు. వేరే ఎవరికి తెలియకున్నా ఆ వయసుడికిన వాడి కోసం హైకోర్టు వరకు వెళ్ళి వాదించిన ఎక్స్పీరియన్స్ ఉన్న మీకు ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. మిస్టర్ కుల్దీర్ యాదవ్, 3 times MLA, మాల్వా కాన్స్టిట్యుయెన్సీ, జామ్నగర్. ఇస్ దట్ నేమ్ సౌండ్స్ ఫెమిలియర్ మిస్టర్ అయ్యర్?